నా 3 days జర్నీలో నేను 700 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్, ఇంకా 200 కిలోమీటర్లు షిప్లో ట్రావెల్ చేసిన. అవి కాకుండా ఇంకా చాలా కష్టపడ్డా ఈ వీడియోల కోసం. నా సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం కూడా మంచిగా అయింది. ఇంకా 9 జ్యోతిర్లింగాల దర్శనంకి మా శివయ్య ఎప్పుడు పిలిపిస్తాడో తెలియదు. నేనైతే తప్పనిసరిగా ఆ 9 జ్యోతిర్లింగాల దర్శనంకు కూడా వెళ్తా. ఈరోజు డే 2 ట్రావెల్ చేస్తున్నా. నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నా అంటే సోమనాథ్లో ఉన్నా. డే 1 బ్లాగ్ చూడాలనుకుంటే మీరు సోమనాథ్ బ్లాగ్ చూడండి, ఈ బ్లాగ్ అర్థమవుతుంది. ఇక్కడ కూడా నేను ఎన్ని స్టార్ట్లు కొట్టినా తెలుసా రూమ్ కోసం. ఎవ్వరు రూమ్ ఇస్తలే, ఎందుకో తెలుసా, సింగిల్గా ఉన్నా. ఇంకొకటి ఏంటిదంటే చాలా ఇప్పుడు హోటళ్ళల్లో ఇన్సిడెంట్స్ అవుతానేగా, చనిపోవడం అవి ఇవి, అట్లని నాకు ఎవ్వరు ఇవ్వట్లేరు. ఇప్పుడైతే నేనైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఒకే కొండ పైన 865 గుడిలు ఉండడం చాలా ఆశ్చర్యం. ఇదిగో చూడండి, ఎదురుగా కొండ అవపడుతుందిగా. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి పాలితానా. మొత్తం 3500 స్టెప్స్ ఎక్కాలి. నేను ఇప్పుడు 3000కి 3000 మెట్లు ఎక్కిస్తారంట. ఎందుకు, మనం ఎక్కకుండా పోదాం, ఎనర్జీ ఉంది కాబట్టి. మెట్లు చూడండి ఒకసారి, ఈ చూస్తే ఏడిపోతుంది. ఏం చేద్దాం, మీకు ఒక కొత్త ప్లేస్ చూపెట్టడానికి ఇన్ని కష్టాలు పడతాం. ఇప్పటి వరకు 1100 మెట్లు అయినాయి. మొత్తం తానం చేసినట్టయితే చెమటలు వచ్చినాయి. మనం అనుకున్నట్టే మొత్తం 865 గుడిలు నిజంగానే ఉన్నాయి. ఇంకా చూడండి అక్కడ పైన. పాలితానా గురించి ఒక విషయం చెప్పాలి మీకు. అదేంటిదో తెలుసా, ఇక్కడ మొత్తం వెజిటేరియనే. నాన్ వెజ్లో మీకు చికెన్ బొక్క కాదు కదా, కోడిగుడ్డు ముక్క కూడా కనబడదు ఈ ఏరియాలో. నా బండి, నా బ్యాగు, నేను కొన్ని వందల స్టోరీలు క్రియేట్ చేస్తాను. మనమైతే షిప్పింగ్ పోర్ట్ కాడికి అయితే వచ్చేసినాం. అగో ఇంత పెద్ద షిప్పు ఎక్కేది. మొన్న కూడా నేను ఇట్లనే వచ్చిన సోమనాథ్ పోయేటప్పుడు. ఇగో మా షిప్పు చూడండి, ఇగో ఎంత పెద్దగా ఉన్నదో. ఇళ్ళనే నేను పోయేది. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ V1 బ్లాగ్స్. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని సూరత్ నుంచి. నా ప్రతి వీడియోలో ఏదైనా ఒక కొత్త ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తానైతే మీకైతే తెలుసు కదా. యాక్చువల్లీ నేను ఈరోజు డే 2 ట్రావెల్ చేస్తున్నా. నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నా అంటే సోమనాథ్లో ఉన్నా. డే 1 బ్లాగ్ చూడాలనుకుంటే మీరు సోమనాథ్ బ్లాగ్ చూడండి, ఈ బ్లాగ్ అర్థమవుతుంది. నేను ఈ డే 2 బ్లాగ్కి నేను ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నా. సోమనాథ్ నుంచి 240 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అవుతానా. నేను ఏ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఆ ప్లేస్ ఏంటిదో తెలుసా, ఒకటే కొండ మీద 865 గుడిలు ఉంటాయి. మామూలు విషయం కాదు కదా, ఒక కొండ మీద 865 గుడిలు ఉండడం. మీరు కూడా వీడియో మొత్తం చూడాలనుకుంటే, ఆ ప్లేస్ కూడా చూడాలనుకుంటే వచ్చేయండి నాతో పాటు. నా ఈ కంప్లీట్ జర్నీ చూసేయండి. స్టార్ట్ అవుతాను నేను ఇక్కడ నుంచి. ఇగో మన బండి ఉన్న అన్నీ అయితే సెటప్ చేసుకుని అయితే స్టార్ట్ అవుతాను. ఆడ నుంచి వెళ్ళినా కదా, నాన్ స్టాప్ 47 కిలోమీటర్లు దూరింది. ఇప్పుడు ఇంకా 193 కిలోమీటర్లు ఉంది. ఇగో ఈ బ్యాగ్ పడతాంది ఒకటే, ఈ లబ్బర్ లూజ్ అయింది, మస్తు ఐరన్ అవుతా దూకే. కొంచెం ముంగడు పోయి అన్నం తింటా, ఫుల్ ఆకలి అవుతుంది. ఇదిగో మన గూగుల్ మ్యాప్లో అయితే 3 hours 26 minutes అని చూపెడుతుంది. 193 కిలోమీటర్స్ అవుతుంది. ఇగో ఎదురుగా రోడ్ అయితే స్ట్రేట్గా అవుతుంది. మన బండి అయితే ఎండలో ఉంది. నేనైతే బ్యాగ్ అయితే కట్టి ఇక స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి. అసలు నేను నిన్న షిప్పులు ఎక్కడైతే దిగినో అక్కడి నుంచి సోమనాథ్కి 270 కిలోమీటర్స్. సోమనాథ్ నుంచి నేను ఇప్పుడు ఏ ప్లేస్కి అయితే పోతున్నానో ఆ ప్లేస్కి 240 కిలోమీటర్స్. నేను నిన్న షిప్లో దిగిన కాంచి ఇప్పుడు నేను పోయే ప్లేస్కి 70 కిలోమీటర్సే. కాకపోతే నేనేం చేసిన తెలుసా, ఫస్ట్ దూరం ట్రిప్ కంప్లీట్ చేయాలని నేను సోమనాథ్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడైతే ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నా. రేపు నాది ఈవినింగ్ 5కి షిప్ ఉన్నది కాబట్టి నేను ఫస్ట్ లాంగ్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని తర్వాత దగ్గర ఉన్న ట్రిప్ కంప్లీట్ చేసుకుందామని అయితే నా ప్లాన్ ఉండే. నేను నా ప్లాన్ అనుకున్నట్టే ఎగ్జిక్యూషన్ అయితే చేసిన. ఈ వెళ్ళే దారిలో మొత్తం కొబ్బరి చెట్లు, తాటి చెట్లు అన్నీ అట్లనే ఉన్నాయి. ఇక్కడ హోటల్ అర్బోల్ అని ఇక్కడ ఆపిన. ఇక తింటి ఇక్కడ పోయి ఫుల్ గుమ్మాలి. ఇక కుమ్ముదాం ఇప్పుడు డైరెక్ట్. నిన్న నేను పొద్దుగాల నుంచి అన్నం తినలే, మీల్స్ తినలే, స్నాక్స్ నిన్న మా బాస్ వాళ్ళ నానమ్మ పెట్టిన స్నాక్స్ తిన్నా, నైట్ ఒక దోశ తిన్నా, గంతే. ఇక మీల్స్ ఇగో ఇప్పుడు దొరికినాయి. నేనైతే ఇక్కడ తిని ఇప్పుడు స్టార్ట్ అవుతాను. ఇక సోమనాథ్ కాడ తిందాం అనుకున్నా కానీ అక్కడ ఫ్రీ భోజనాలే ఉండే ఆడ. కాకపోతే ఆడ 2 గంటలు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకని నేను అక్కడి నుంచి జల్దీ వెళ్ళిన. ఎందుకంటే ఆడ నుంచి జల్దీ వెళ్తేనే నేను పోయే ప్లేస్కి నేను 8-9 వరకు రీచ్ అవుతా. ఎందుకంటే జల్దీ వెళ్ళలేను అనుకో, నైట్ అవుతుంది. నైట్లో డ్రైవ్ నేను చేయను, సోలో ఉన్నా కాబట్టి. ఎంత జల్దీ అయితే అంత జల్దీ పోవాలని నేను డే టైంలోనే ట్రావెల్ చేస్తే ఒక్కడనే వచ్చిన కాబట్టి ఇక పోతాను. ఎండ చూడండి ఎంత రప్పం టప్పం ఎండ కొడుతుందో. గిట్లుంటాయి కష్టాలు వ్లాగ్స్ చేస్తే. ఇప్పుడే ఇక్కడ ఆగిపో, ఇక్కడ చెప్పండి ఆగిన. కాస్ట్యూమ్ కూడా చేంజ్ చేసుకున్నా. ఇక పోతాను. ఇంకా 93 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. 93.
టైం అయితే 6:20 అవుతుంది. ఇంకా 93 కిలోమీటర్లు పోవాలి. ఇంత చీకటి అవుతుందేమో పోయేసరికి. నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆగి 3 గ్లాసుల షర్బత్ తాగిన, కడుపులో చల్లగా ఉంటుందని. ఎండ బాగా కొడుతుందని తాగిన. ఇక పోతాను. ఇక రోడ్ మాత్రం ఇట్లా స్ట్రేట్ ఉంటే మస్తు స్పీడ్లో తోలొచ్చు. కాకపోతే ఈ రోడ్లో ఊకే ఆవులు కుక్కలు అవన్నీ వస్తున్నాయి. ఇది సౌరాష్ట్ర ఏరియా కాబట్టి పులులు తిరుగుతాయి అంట. ఊర్లో అయితే ఆవులు అవన్నీ వచ్చి అయితే రోడ్ల మీద పడుకుంటాను. ఒకసారి ఎదురుగా వ్యూ చూడండి, ఆ మబ్బులు చూడండి. నేను అక్కడ పోయే వరకు అక్కడ వాన పడుతుంది నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను ప్రతిసారి ఇట్లా పోయినప్పుడల్లా ఇగో ఇక్కడ వాన పడతలేగా, ఆ మబ్బులు ఉన్న కాడికి పోయే వరకు అయితే వాన ఖచ్చితంగా పడుతుంది. చూడండి ఇక ఆ మబ్బులు ఉన్న కాడికి వచ్చిన చూడండి, ఆకాశం ఉన్న భూమి రెండు అతుకున్నట్టు ఎట్లా పడుతున్నాయో చూడండి. మొత్తం మబ్బులు చూడండి ఎంత సూపర్ అవపడుతున్నాయో. నేచర్ చూడండి ఒకసారి, పైన మబ్బులు చూడండి. నేనైతే అక్కడి నుంచి అయితే వచ్చిన మన బండిలో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. నేనైతే ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నా. ఇంకా 60 కిలోమీటర్లు పోవాలి కానీ వాన పడతాను బాగా. ఆగిన సైడ్కి వాన ఎప్పుడు తగ్గుతుంది, మనం ఎప్పుడు వెళ్ళాలి, అసలు ఎంత టైం పడుతుందో ఏమో. నాకైతే ఫుల్ టెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఒక్కనే ఉన్నా, మళ్ళీ నైట్లో చీకట్లో బండి తోలుడు అవుతుంది. ఇంకా ముంగట 30 కిలోమీటర్స్ అయితే ఫారెస్ట్లో తోలాలి. వానలో నాతో పాటు తడిసి ఆగిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకైతే మొబైల్ అయితే ఇచ్చి వీడియో అయితే తీపించుకున్నా. నేను ఒకటి పోతాను. ఇక ఇక్కడ చూడండి, అక్కడ మబ్బులు ఉన్నాయి కాబట్టి ఆడి వరకే వాన పడ్డది. ఇక కొంచెం ముందుకు వచ్చినాకైతే వాన ఉండదు. నేను ప్రతిసారి ఇట్లా పోయినప్పుడు అల్లి ఇట్లనే అవుతుంది. మబ్బులు ఉన్న కాడ వాన పడుతుంది, మబ్బులు లేని కాడనేమో వాన పడతలేదు. 30 కిలోమీటర్స్ ఫారెస్ట్లో పోవాలని చెప్పినగా ఆ రోడ్ అయితే ఇట్లుంటుంది. హైవే నుంచి ఒక రోడ్ ఇట్లా వచ్చినాక ఈ రోడ్ స్ట్రేట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. 30 కిలోమీటర్స్ దూరం. నేను రోడ్ మీద పోయే సీన్స్ ఎందుకు చూపెడతా తెలుసా మీకు? నేను ఎట్లా ట్రావెల్ చేస్తానో మీకు తెలియాలి కదా. నేను ఒక వీడియో కోసం ఎంత కష్టపడుతున్నానో, ఇలాంటి ప్లేస్లలో ఎంత రాత్రి అయినా కూడా ఒక్కనే వెళ్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఈ రోడ్లలో అయితే పులిలు అయితే తిరుగుతాయి. ప్రతి జగాలు అయితే బోర్డులు పెట్టున్నాయి. ఎందుకంటే సౌరాష్ట్రలో పులిలు బాగుంటాయి. ఊర్లల్లో ప్రతిరోజు మార్నింగే పులిలు వస్తాయి అంట. అందరైతే పెద్ద పెద్ద గేట్లు పెట్టించుకున్నారు ఇంట్లో ముంగట. ఫైనల్గా నేనైతే మన లొకేషన్కి అయితే రీచ్ అయినా. ఇప్పుడైతే చీకటి అయింది కదా, నేనైతే మీకు రేపు పొద్దుగాల చూపెట్టాలన్నీ. ఇక్కడ కూడా నేను ఎన్ని స్టార్ట్లు కొట్టినా తెలుసా రూమ్ కోసం. ఎవ్వరు రూమ్ ఇస్తలే, ఎందుకో తెలుసా, సింగిల్గా ఉన్నా. ఇంకొకటి ఏంటిదంటే చాలా ఇప్పుడు హోటళ్ళల్లో ఇన్సిడెంట్స్ అవుతానేగా, చనిపోవడం అవి ఇవి. అట్లని నాకు ఎవ్వరు ఇవ్వట్లేరు. లాస్ట్కు ఒక అమ్మమ్మ ఇక్కడ ధర్మశాలలు ఉంటుంది, వాళ్ళంట 30 సంవత్సరాల కలిసి ఉన్నారంట ఇక్కడ. ఇక నా అవతారం, నా బ్యాగు, నా బైకు ఇవన్నీ చూసి అయితే రూమ్ అయితే ఇచ్చింది. ఇదే రూము. ఏసీ రూమ్ తీసుకున్నాను నేనైతే. పోదపోయిన 1000 రూపాయలు అని 1000 రూపాయలు అయితే ఇచ్చేసిన. మీకు మాత్రం రేపు పొద్దుగాల అన్నీ చూపెడతా. ఇప్పుడైతే నేను బయటికి పోయి ఏమన్నా తిని వచ్చి వండుకుంటా. 3rd డే రోజు వెళ్దామా ఇక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మన డే 3 అయితే స్టార్ట్ అయింది. ఇగో నిన్న నైట్ వచ్చిన కదా, ఇదే ఆశ్రమంలో ఉండే నేను. ఇప్పుడైతే నేనైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నా. ఒకే కొండ పైన 865 గుడిలు ఉండడం చాలా ఆశ్చర్యం. నేను కూడా అట్లానైతే ఎట్లుంటుందో చూద్దామని, ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చిన, మీకు కూడా చూపెడదామని వచ్చిన. ఇప్పుడైతే నేనైతే పైకి ఎక్కాలి. ఒక 3500 మెట్లు సంథింగ్ ఎక్కాలి. నాకు ఒక 8 అవర్స్ మాత్రమే మిగిలింది. ఎందుకంటే నాది ఈవినింగ్ 5కి షిప్ ఉన్నది. నేను షిప్లో మళ్ళీ మా ఇంటికి పోవాలి ఇప్పుడు. అయితే మనం ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఎన్నైతే కవర్ అవుతాయో అన్ని మనం చూసి, నేనైతే మీకు మొత్తం అయితే టెంపుల్ అయితే చూపెడతా. ఇదిగో చూడండి, ఎదురుగా కొండ అవపడుతుందిగా. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి పాలితానా. మొత్తం 3500 స్టెప్స్ ఎక్కాలి నేను ఇప్పుడు. నా గింబల్ ఇక్కడ కూడా అయితే తీయరాదంట. వాళ్ళు గింబల్ చూస్తే వీడియో షూట్ చేయనియరంట. అట్లా నేనైతే ఇక చేయితోటే తీయాలి. స్టార్ట్ అవుతాను ఇక పైకి. ఇక్కడ కింద ఎంట్రన్స్లోనే ఇలా గుడి అవుతుంది. మొత్తం ఇక్కడ 865 గుడిలు పాలరాతితోటే నిర్మించారు. చూద్దాం ఇక ఎట్లుంటుందో మనమైతే పైకి పోయి. నేనైతే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసిన. నా గింబల్ అయితే కిందనే తీసుకున్నారు. ఎక్కుతాను ఇక. 100 నుంచి 200 మెట్లు ఎక్కిన తర్వాత ఇలా పెద్దగా రౌండ్ షేప్లో ఒక గోపురం లాగా కనబడ్డది. నేనైతే ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నా. ఈ ఆలయంలో ఉండే ప్రధాన దేవుడు రిషభనాథ. వీరిని ఆదినాథ భగవాన్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్లీ వీడియో షూటింగ్ పర్మిషన్ లేదు, అయినా కూడా నేనైతే లోపలికైతే వచ్చిన. ఇక్కడ గోడల పైన జైన తీర్థంకరుల విగ్రహాలు, వారి పేర్లు అయితే ఉన్నాయి. చూడండి అగో ఎన్ని గణం ఉన్నాయో. నేనైతే దాచుకుని అయితే వీడియో షూట్ అయితే చేస్తున్నా. ఇదంతా ఎవ్వరు లేరు ఇక్కడ.
అందుకే మొబైల్ చాలు పెట్టయితే వీడియో చాలు పెట్టిన. బయటకి అయితే వచ్చేసిన ఎంతో బాగా పడుతుందో చూడండి. ఇప్పుడైతే నేనైతే ఎదురుగా కొండెక్కాలి. ఇగో ఇక్కడ ఉన్న నేచర్. మళ్ళీ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసిన నేను. ఇందాక మనం ఇందులో లోపలికి పోయి వచ్చినాం చూడండి. అవో పైనుంచి ఎంత సూపర్ అవపడుతుందో. ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ పోవాలి. ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ 3000కి 3000 మెట్లు ఎక్కిస్తారంట. ఎందుకు మనం ఎక్కుకుంటూ పోదాం, ఎనర్జీ ఉంది కాబట్టి. మీకు ఒక విషయం చెప్పాలి, నేను కొండ టాప్ పైకి ఎక్కడానికి 3 నుంచి 4 కిలోమీటర్స్ నడుచుకుంటా మెట్లు ఎక్కుకుంటూ అయితే పోవాలి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులు అయితే చెప్పులు లేకుండానే ఎక్కుతారంట. నేను వెళ్ళే ఈ దారిలో సింహాలు, పులిలు అవైతే వస్తాయంట. కింద మాకు ముందే ఎక్కుతానప్పుడే చెప్పిర్రు, చూసుకొని వెళ్ళు, అవి మధ్యలో వస్తే మనకు సైలెంట్గా ఉండు, అట్లనే నిలబడని చెప్పిర్రు. నేనైతే వెళ్తున్నా, ఒక్కనే వెళ్తున్నా పైదాక. పక్కకు చూడండి, అవి మొత్తం ఫారెస్ట్ ఏరియానే. కొండలు అయితే 3-4 కొండలు ఉన్నాయి. మొత్తం ఎక్కుకుంటా దిక్కుంటా అయితే పోవాలి. ఇక వాటితోటి నీళ్ళు ఎట్లా మోపిస్తారో చూడండి. ఇట్లా కింది నుంచి పైదాకా తీసుకొస్తాయి, మళ్ళీ కింది దిగి మళ్ళీ పైకి తీసుకొస్తాయి. మెట్లు చూడండి ఒకసారి. ఈ చూస్తే ఏడిపోతుంది. ఏం చేద్దాం, మీకు ఒక కొత్త ప్లేస్ చూపెట్టడానికి ఇన్ని కష్టాలు పడతాం. ఇంకో ఇట్లా ఫెసిలిటీ ఉంటుంది, అది 5000 అంట. ఇప్పటి వరకు 1100 మెట్లు అయినాయి. మొత్తం తానం చేసినట్టయితే చెమటలు వచ్చినాయి. అవి రామ్, ఇంకా 2400 మెట్లు. గంట అయింది ఇప్పటికి. గంటల 1100 మెట్లు ఎక్కిన. 1300 మెట్లు ఎక్కినాక వ్యూ చూడండి ఒకసారి కిందికి. ఇక మెట్లు చూడండి. అవి రామ్, ఈ అంకుల్ అయితే నాకు పరిచయం అయిండు. ఈ అంకుల్ ఒకటి చెప్తాడు, వినండి ఈ ప్లేస్ గురించి. ये शत्रुंजय तीर्थ है। जैन शासन, जैन धर्म के प्रथम तीर्थंकर ऋषभदेव वो यहाँ विराजमान है। और जैन धर्म के हिसाब से तो हम प्रथम तीर्थंकर बोलते हैं, लेकिन जो सनातनी धर्म है, सनातनी के भी प्रथम तीर्थंकर ऋषभदेव है। तो ये यहाँ विराजमान है। ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఇదంట శత్రుంజయ తీర్థక్షేత్రం అంట. జైన సాంప్రదాయాలలో ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ జైన ధర్మంలో మొదటి తీర్థంకరుడు ఋషభ్ దేవుడు అంటే ఆదినాథుడు కొలువై ఉన్నారంట. రిషభ్ దేవుడు సనాతని ధర్మంలో కూడా మొదటి తీర్థంకరుడు అని ఆ పెద్దాయన చెప్పాడు. కానీ హిందూ సాంప్రదాయాల్లో కూడా ఋషభ్ దేవుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది అంట. ఫైనల్ గా నేనైతే కొంచెం దగ్గరకి అయితే వచ్చేసిన టెంపుల్ అంత దూరం ఉంది. ఇక్కడి నుంచి ఇంకొక 500 స్టెప్స్ సంథింగ్ ఎన్నో ఉన్నాయి. చూస్తేనేమో ఒకటే టెంపుల్ అవుపడుతుంది. పైకి పోయి చూద్దాం, నాకు కూడా తెలియదు ఎన్ని ఉంటాయో. ఈ వ్యూ పాయింట్ చూడండి ఒకసారి, ఎంత సూపర్ ఉందో. శత్రుంజయ్ నది వచ్చేసినాం, ఇక దగ్గరలోనే ఉన్నాం. వెయిట్ ఈజ్ ఓవర్. శత్రుంజయ్ నది ఘాట్ రే, శత్రుంజయ్ నది ఘాట్ రే, रूम झूम बहता रूप ने निहारो, शत्रुंजय नदी ने घाट रे, शत्रुंजय नदी ने घाट रे. సూపర్ సూపర్. టెంపుల్ యొక్క ఎంట్రీ గేట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. రామ్ పూల్ అని రాసి ఉంది పైన. లోపలికి వచ్చినాక ఇలా ఒక పెద్ద మర్రి చెట్టు అవపడ్డది. ఫైనల్గా నేనైతే టాప్ ప్లేస్కి అయితే వచ్చేసిన. మనం అనుకున్నట్టే మొత్తం 865 గుడిలు నిజంగానే ఉన్నాయి. బాబు వెనుక చూడండి అక్కడ పైన. వీడియో షూటింగ్కి ఎలో లేదు, అందుకని నేనైతే అన్నీ దాచుకొని తీస్తాను. ఇక్కడ జైన్ టెంపుల్ ఉంటాయి అన్నీ. జైన్ టెంపుల్లో ఆదినాథుడు సూపర్ అంటే సూపర్ ఉన్నాడు. మొత్తం ఇట్లా మన తిరుపతి గుడిలల్లో వెంకటేశ్వర్ల స్వామి ఎట్లుంటాడు చీకట్లో అట్లున్నారు. అయితే నేను ఇట్లా బట్టలు వేసుకున్నా కదా, ఇట్లా బట్టలు వేసుకుంటే లోపలికి దర్శనంకి పోనీయరు. ప్రత్యేకంగా మనం ధోతి ఉన్న పంచ కట్టుకొని పోవాలి. ఈ పాలితానలో ఉన్న మొత్తం 865 గుడిలలో అత్యంత శక్తివంతమైన టెంపుల్ ఇగో ఇదే. ఇందులో ఆదినారాయణ స్వామి కొలువై ఉన్నారు.
చూడండి, చూసిరు కదా ఒకే కొండ మీద ఎన్ని టెంపుల్ ఉన్నాయో. ఇదే మన టెంపుల్ అన్నట్టు. అక్కడైతే రికార్డింగ్ చేయలేదు, అందుకనే నేను ఇంత దూరం వచ్చి దాచుకుని అయితే వీడియో తీస్తానా. ఇక్కడ వీడియోకి పర్మిషన్ లేదు అస్సలే. నేనైతే మళ్ళీ మెట్లు దిగుడు అయితే స్టార్ట్ చేసిన. నేను ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చిన ఇక్కడికి మీకు అన్నీ చూపెట్టాలని. కాకపోతే ఇక్కడ నాకు తెలియదు మొబైల్ ఏలో ఉండదని. ఇక ఏం చేద్దాం మనం, బయట నుంచి అన్ని టెంపుల్స్ అయితే కొంచెం నార్మల్గా క్లిప్స్ తీసి అయితే దొంగసాటుగా తీసి అయితే చూపెట్టిన. ఈ టెంపుల్ జైన మతం వారికి సంబంధించింది, మొత్తం జైన్సే వస్తారు ఇక్కడికి. ఇక్కడ టెంపుల్ బాగుందని నేను చూపెట్టడానికి ఇంత దూరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడైతే ఇక కిందికి దిగుతానా, ఒకసారి ఈ వ్యూ చూడండి ఒకసారి, సూపర్ ఉందిగా. 3500 మెట్లు ఇక్కడ ఎక్కుతాం కదా, మళ్ళీ దిక్కుంటూనే పోవాలి. ఇక్కడ ఎటువంటి రోప్ సిస్టమ్ లేదు. పాలితానా గురించి ఒక విషయం చెప్పాలి మీకు, అదేంటిదో తెలుసా? ఇక్కడ మొత్తం వెజిటేరియనే. నాన్ వెజ్లో మీకు చికెన్ బొక్క కాదు కదా, కోడిగుడ్డు ముక్క కూడా కనబడదు ఈ ఏరియాలో, ఎక్కడ కనబడదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ఈ పైకి ఎక్కుతా అంటే నీళ్లు ఉన్నాయి తాగడానికి, కాకపోతే ఇంకా వేరే ఏమన్నా తినడానికి ఉన్నాయేమో అనుకుంటే ఏం లేవు. ఇక కింది పోయి ఏమన్నా తిని మనం స్టార్ట్ అవుదాం. ఇగో ఈ అవ్వకి యాత్ర చూడాలని ఉన్నది, ఎట్లా మోసుకొస్తారో చూడ. అవ్వని 5000 ఇచ్చి వస్తుంది అలా కూకొని. 4 మోస్తారు, 3500 మెట్లు, 5000. వీళ్ళు మాత్రం డబ్బుల కోసం మస్తు కష్టపడతారు. రామ్, ఇంకా 500 మెట్లు ఉన్నాయి దిగడానికి. సుక్కలు అవపడ్డాయి. 3000 మెట్లు ఎక్కువ దిగుడు అంటే అంత ఈజీయా? హై రామా, నేను అక్కడి నుంచి మెట్లు దిగిన కదా, మెట్లు దిగి బయట అన్నం తిని డైరెక్ట్ రూమ్కి వచ్చి 1 గంట సేపు అయితే వండుకున్నా. ఇప్పుడు లేచిన బండి అయితే సెటప్ రెడీ అయింది. నేను షిప్లో పోవాలని చెప్పిన కదా, ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్. నేను 4:30 వరకు అక్కడికి రీచ్ కావాలి. ఇప్పుడైతే 2:30 అవుతుంది. ఇక నేనైతే ఇప్పుడు నువ్వు స్టార్ట్ అవుతానా. మీకు అన్నీ చూపెడదాం అనుకున్నా కానీ చూపెట్టలేకపోయినా, ఏం చేద్దాం మరి. ఇక వీడియో పర్మిషన్ లేదు కాబట్టి నా బండి, నా బ్యాగు, నేను కొన్ని వందల స్టోరీలు క్రియేట్ చేస్తాను. నేనైతే ఇప్పుడైతే షిప్పింగ్ ఫోర్ట్ కాడికి వచ్చేసిన, గోగా షిప్పింగ్ ఫోర్ట్. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఎంట్రీ చేపియాలి టికెట్ది. టికెట్ ఎంట్రీ చేయించినాక మనకైతే ఎల్లో కలర్ ఒక బ్యాండ్ కడతారు చెయ్యికి, అది కట్టుకొని అయితే లోపడి పోయినాకనే అక్కడ షిప్లో లోపడి పోనిస్తారు. అవి చూడండి ఎదురుగా షిప్పు. ఇంత దూరం నుంచే టికెట్ది ఎంక్వైరీ చేసుకొని లోపలికి అయితే పంపిస్తారు. మా షిప్పులా ఇక మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇక నేను ఇంటికి పోతే, ఎందుకంటే 3 రోజుల నుంచి ఎంతో స్ట్రగల్ చేసి 2 బ్లాగ్స్ కంప్లీట్ చేసి నేను అనుకున్నట్టే ప్లాన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ చేసి అయితే నేను మళ్ళీ ఇంటికి వెళ్తున్నా. మనమైతే షిప్పింగ్ ఫోర్ట్ కాడికి అయితే వచ్చేసినాం. అగో ఇంత పెద్ద షిప్పు ఎక్కేది. మొన్న కూడా నేను ఇట్లనే వచ్చిన, సోమనాథ్ పోయేటప్పుడు బండి ఉన్ను నేను సాత్మే, ఇప్పుడు కూడా బండి ఉన్ను నేను సాత్మే. ఇక లోపలికి పోతానని రై రారా, ఇక వచ్చేసినాం కదరా, ఇక షిప్ ఎక్కాలి కదరా. ఓ రామా, ట్రక్కుల లైన్ ఉన్నది ఇక బాగానే, షిప్లో బాగానే ట్రక్కులు ఉండాలి. ఇక లగ్గా
లోపడి పోయే కాడ కొంచెం ట్రాఫిక్ ఉందని ఇక్కడ ఆపేరు నన్ను అయితే. నేను ఇప్పుడు షిప్పులలో లోపలికి పోతుందా, మీరు చూడండి కింద పార్కింగ్ ఏరియాలో ఎన్ని గనం ట్రక్కులు ఉంటాయో. మొత్తం 100-200 ట్రక్కులు పడతాయి ఈ షిప్పులో, అంత పెద్ద షిప్పు. ఎప్పుడు పంపిస్తారో ఏమో, ఎంతసేపు అవుతుందో. టైంకి అయితే వచ్చేసిన నేను 5 వరకు. చలో పోతాను లోపలికి. యాహూ, నీళ్ళు అయితే బాగున్నాయి ఇక్కడైతే. పోతానం లోపలికి అయితే. చూడండి కింద ట్రక్కులు చూడండి, మొత్తం ట్రక్కులే ఉంటాయి కింద. ఇగో ఫస్ట్ ఫ్లోర్ పోతాను ఇప్పుడు పైకి. ఈ ఫ్లోర్లోనేమో కార్లు బండిలు అన్నీ పెట్టుకోవచ్చు. చలో, మొన్న బండి అయితే ఇగో ఇక్కడనే పెట్టినా, అల్లకి లోపలికి పోతాను మళ్ళీ. ఈ భయ్యనేమో ఇటు పో అంటాడు. సరే ఇటే పోదాం ఇక. బండి అయితే ఇగో మా షిప్లో పెట్టిన. మా షిప్లో చూడండి ఇంకా నాతో ఎంతమంది ఉన్నారో, ఎన్ని బండిలు ఉన్నాయో. ట్రక్కులు కూడా పోతాయి. ఇగో ఎవరిదో రైడింగ్ బైక్ చూడండి. ఇగో అగో ఆడ ట్రక్కులు, ముంగడ కార్లు. షిప్ అందరు వచ్చినాకనే స్టార్ట్ అవుతుంది. మీకు కొంచెం విజువల్స్ చూపెడతామండి. నేను కిందికి దిగిన మళ్ళీ. అగో చూడండి ట్రక్కులు ఎన్ని గానం ఉన్నాయో కింద. పైకి అట్లా పోతాం. ఇంకా దానిపైన మేము ఎక్కడైతే సీట్లు కూకోవాలన్నా అవి ఉంటాయి. బయటివి కొంచెం ఫోటోషూట్ చేద్దానికైతే పోతాను నేను. ఇగో మా షిప్ చూడండి, ఇగో ఎంత పెద్దగా ఉన్నదో. ఇల్లనే నేను పోయేది. ట్రక్కులు, టెంపోలు, కార్లు, బండిలు అన్నీ పోతాయి ఇట్లా. షిప్ అంటే స్టార్ట్ అవుతుందంటే ఇక నేనైతే పైకి ఎక్కుతానా. ఓ కింద నీళ్ళు చూడండి. ఇక పైకి పోతానా. ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లా అన్ని కొత్త కొత్త స్టంట్లు అయితే కొట్టచ్చు. షిప్ మొత్తం ఎట్లుందో చూడాలనుకుంటే పార్ట్ 1 వీడియోలో చూస్తే షిప్లో మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే చూపెట్టిన. ఎంత గాడిపు వస్తుందంటే మనమైతే వెనుక కొట్టుకపోయి అంత గాడిపు వస్తుంది చూడండి ఒకసారి. నాకైతే భయం కూడా అవుతుంది షిప్ ఏడ మునుగుతుందో అని. ఈ పిల్లగాడు అయితే షిప్లో క్రూ మెంబర్ పనిచేసేట ఆయనకైతే యూట్యూబ్ ఛానల్ ఉందంట. అయితే నేనైతే ఆయనకు సపోర్ట్ చేయండి అని అయితే చెప్తున్నా. ఆయన ఛానల్ అయితే చాలా రోజుల నుంచి అయితే గ్రో కావట్లేదంట. అయితే నాకు అడుగుతుండు సజెషన్స్ ఎట్లా గ్రో అవుతుందో అని. నేనైతే కొంచెం చెప్పిన ఎట్లా గ్రో అవుతుందో అని. చూస్తా అంటే అయితే చీకటి అయితే అయింది. ఇంకా 2-3 అవర్స్లో అయితే నేనైతే ఇంట్లో ఉంటా. వీళ్ళందరూ మా షిప్పులు వచ్చిన వాళ్ళే ఇక బయటికి పోవాలి కదా. షిప్ల నుంచి అందరు ఇక ఇంటికి పోతారు. నేను కూడా అయితే ఇంటికి అయితే ప్రయాణం అయితే అయినా. గుడ్ మార్నింగ్. మన 3 days జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడితోటి. నిన్న నైట్ నేను ఇంటికి వచ్చి డైరెక్ట్ అన్నం తిని అయితే పడుకున్నా. ఇక మార్నింగ్ లేచి ఇక జాబ్కి రెడీ అయినా. ఇప్పుడు మా సూరత్లో అయితే ఇలా వాన పడుతుంది.
నా 3 days జర్నీలో నేను 700 కిలోమీటర్స్ బైక్ డ్రైవ్, ఇంకా 200 కిలోమీటర్లు షిప్లో ట్రావెల్ చేసిన. అవి కాకుండా ఇంకా చాలా కష్టపడ్డా ఈ వీడియోల కోసం. నా సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం కూడా మంచిగా అయింది. ఇంకా 9 జ్యోతిర్లింగాల దర్శనంకి మా శివయ్య ఎప్పుడు పిలిపిస్తాడో తెలియదు. నేనైతే తప్పనిసరిగా ఆ 9 జ్యోతిర్లింగాల దర్శనంకు కూడా వెళ్తా. ఇక్కడితో అయితే మన వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా వెళ్తాం.